నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఈ రోజుల్లో నిజాయితీ అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒక్క రూపాయి కోసం ప్రాణాలు తీస్తున్న ఈ కాలంలో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకొచ్చే సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన మనసును కదిలించే సంఘటన కేరళలో జరిగింది. పాత సామాన్లలో పోగొట్టుకున్న బంగారాన్ని, అది కూడా దాదాపు 1.5 లక్ష విలువ చేసేది, ఒక తుక్కు వ్యాపారి నిజాయితీగా తిరిగిచ్చేశారు. అసలు ఏం జరిగిందో వింటే మీరు కూడా ఆ వ్యాపారి నిజాయితీకి సెల్యూట్ చేస్తారు. కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లా. ఇది ఒక సాధారణ ఇంటి కథ. సుమిత్ర అనే గృహిణి. సాధారణంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు విలువైన వస్తువులను ఎక్కడో ఒక చోట దాచిపెట్టి తర్వాత మర్చిపోతుంటారు కదా. సుమిత్ర కూడా అలాగే చేసింది. తన ఇంట్లో ఉన్న ఒక పాత కుక్కల్లో దాదాపు 1.5 తులాల బంగారం నగలను దాచిపెట్టింది. విలువ సుమారు 1.5 లక్షల రూపాయలుంటుందని అంచనా. సమయం గడిచింది. సుమిత్ర ఆ బంగారం విషయం పూర్తిగా మర్చిపోయింది. తర్వాత ఒక రోజు ఆమె ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ తీసి తుక్కుకొనే వ్యాపారి మహేష్ కు తూకానికి అమ్మేసింది. అందులోని ఆ పాత కుక్కర్ కూడా వెళ్లిపోయింది. 2 రోజులు గడిచాయి. మహేష్ తను కొన్న తుక్కు సామాన్లను పరిశీలిస్తుండగా ఆ పాత కుక్కల్లో మెరుస్తున్న బంగారు నగలు కనిపించాయి. వాటిని చూడగానే మహేష్ ఆలోచించాడు, ఈ బంగారం ఎవరిదై ఉంటుంది, ఏ ఇంట్లో నుంచి వచ్చుంటుంది అని. ఒక పక్క ఆశ కలిగిన తన నిజాయితీని చంపుకోలేకపోయాడు. ఆ వెంటనే మహేష్ ఆ బంగారు నగలను పట్టుకుని తను ఏ ఇంట్లో నుంచి తొక్కుకొన్నాడో గుర్తు చేసుకుంటూ వెళ్లాడు. సుమిత్ర ఇంటికి వెళ్లగానే, మీరు కుక్కర్లో ఏదైనా పెట్టి మర్చిపోయారా అని అడిగాడు. అప్పుడు సుమిత్రకి ఒక్కసారిగా తను దాచిన బంగారం గుర్తొచ్చింది. ఆ కుక్కర్ చూసి, అందులో బంగారం చూసి ఆమె ఆశ్చర్యపోయింది, ఆనందపడింది. మహేష్ నిజాయితీకి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. 1.5 తులాల బంగారం. ఈ రోజుల్లో అంత బంగారం దొరికితే ఎవరు వదులుకుంటారో. కానీ మహేష్ అనే ఆ తుక్కు వ్యాపారి తన నిజాయితీని, మానవత్వాన్ని చాటుకున్నాడు. అతని ఈ పని కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. నమ్మకం, నిజాయితీ ఇంకా బతికే ఉన్నాయని నిరూపించిన మహేష్ కు హ్యాట్స్ ఆఫ్. కొన్నిసార్లు చిన్న సంఘటనలు కూడా మనకు పెద్ద సందేశాన్ని ఇస్తాయి. మహేష్ చూపించిన ఈ నిజాయితీ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. ధనమే పరమావధిగా మారిన ఈ రోజుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన మహేష్ కు మరోసారి సెల్యూట్ చేద్దాం.